ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్నది అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం కాదు, లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం. 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాలకు హక్కులు, కేంద్ర పరిపాలనా విధానం గురించి 7 సభ్యులతో కూడిన డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షులుగా మహానేత అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని 2.5 సంవత్సరాల కాలం పాటు రచించి 1949 నవంబర్ 26వ తేదీన రాష్ట్రపతి ఆమోదింపచేయడం జరిగింది. 1950 జనవరి 26న పార్లమెంటు పెట్టి భారతదేశాన్ని రిపబ్లిక్ దినోత్సవంగా ప్రకటించారు. ఈ భారత రాజ్యాంగంలో దివంగత మహానేత అంబేద్కర్ గారు పేద, బడుగు, బలహీన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని, మన చట్టాలు ఏ విధంగా ఉండాలో నిర్దేశించారు. అనేక దేశాలు ఈరోజు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతుంటే భారతదేశం అంచెలంచెలుగా ఎదగడానికి కారణం అంబేద్కర్ గారు రాసిన మన రాజ్యాంగమేనని గర్వంగా చెప్పుకుంటున్నాం. మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 50% చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించారు. దురదృష్టవశాత్తు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం నడవడం లేదు. లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నదని ఈరోజు సబ్ జైల్లో సోషల్ మీడియాకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిండిపోయారు. దానికి కారణం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమేనని, ఇకనైనా లోకేష్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకుని పరిపాలన జరగాలని, ఈరోజు విశాఖ సెంట్రల్ జైల్లో మొత్తం వైసీపీ కార్యకర్తలతో నిండిపోయిందని పత్రికల్లో చూశాము. ఈ పరిస్థితికి కారణం లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగమే. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైనా ఈ ప్రభుత్వం గురించి మాట్లాడితే వారిపైన కేసులు పెట్టి చిత్రహింసలు పెడుతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారని, మిమ్మల్ని క్షమించరని, తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కందుల యజ్రా, ఎస్టీ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సుజాత పాల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గంటనపాటి గాబ్రియల్, కుక్కల పౌల్, కె చిన్న ప్రసాద్, కంచర్ల ప్రసాద్, కోట చిన్నబాబు, తురక నాగుల్మీరా, పాతర్ల చిన్ని, బోదాల కళ్యాణ్, రుక్మిణి బాబు, నేలటూరి సురేష్, మొగిలి ఆంజనేయులు, ఖాజావలి, నరసరావుపేట మండల ఎంపీటీసీ సభ్యులు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నరసరావుపేట మాజీ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు మన అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులర్పించి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సింది, మన రాజ్యాంగంలో కల్పించిన చట్టాల అనుకూలంగా బడుగు బలహీన వర్గాలు అంటరానితనం నిర్మూలించి ఈ రోజున అందరూ కూడా సంతోషంగా భారతదేశం మొత్తం కూడా సమతుల్యంగా నడుస్తుందంటే రాజ్యాంగంలోని గొప్ప నిర్ణయాలు, దానికి చైర్మన్ గా వ్యవహరించిన అంబేద్కర్ ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో మరి అదే బాటలో మన ప్రియతమ నరసరావుపేట శాసనసభ్యుల వారు కూడా మాకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి అందరికీ అండగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపించి మాకు అన్ని విధాల తోడు నిలుస్తున్న మా శాసనసభ్యుల వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నవంబర్ 26, 1949 సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని అప్పుడున్న పార్లమెంట్ ఆమోదించిన దినోత్సవంగా మనమందరం గుర్తు చేసుకుంటూ ఈరోజు 75వ భారత రాజ్యాంగ ఆమోద
దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఈరోజు గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి, మన దేశ పౌరులకి ఎలాంటి హక్కులు కల్పించాలి, మన యొక్క రాష్ట్రాలకి ఎలాంటి హక్కులు ఉండాలి, కేంద్రం ఏ విధంగా నడుచుకోవాలి అనే విధానం మీద 7 కమిటీ సభ్యులకి కమిటీ ఒకటి వేసి డ్రాఫ్టింగ్ కమిటీ అని, ఆ కమిటీకి అధ్యక్షుడిగా పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించి ఆయన ఆధ్వర్యంలో ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి 1947 ఆగస్టు 15వ తారీఖున బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అప్పుడున్న ప్రధానమంత్రి, రాష్ట్రపతి అందరూ కూడా కలిసి. అయితే ఈ రాజ్యాంగాన్ని దాదాపు 2.5 సంవత్సరాలు అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో దీన్ని రచించి 1949 నవంబర్ 26వ తారీఖున రాష్ట్రపతి గారికి అప్పుడున్న రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పగించి దీన్ని ఆమోదించిన దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత 1950 జనవరి 26న దీన్ని పార్లమెంట్ లో పెట్టి భారతదేశాన్ని ఒక రిపబ్లిక్ దేశంగా ప్రకటించుకోవడం జరిగింది. మరి ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశాన్ని ఏ విధంగా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా సమానమైన హక్కులు కల్పించాలి, సమానమైన అవకాశాలు కల్పించాలి, భారతదేశ పౌరుడికి ఎటువంటి హక్కులు ఇవ్వాలి, అట్లానే ఈరోజు మనం ఏ విధంగా నడుచుకోవాలి, మన చట్టాలు ఏ విధంగా ఉండాలని చెప్పి అన్ని కూడా ఆయన రచించి ఇవాళ పొందుపరిచే కార్యక్రమం చేశారు. గొప్ప రాజ్యాంగంగా ఈరోజు ప్రపంచంలోకైనా అతిపెద్ద డెమోక్రటిక్ దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. మనం ఒకవైపు చూస్తున్నాం పాకిస్తాన్, ఇద్దరికి ఒకేసారి మరి స్వతంత్రం వచ్చినా ఈరోజు పాకిస్తాన్ లో కొట్టుకుంటున్నారు ప్రజలు. రోజు కూడా ఈరోజు తిండి కోసం, గోధుమల కోసం కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ మన భారతదేశం ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతుందంటే దీనికి కారణం భారత రాజ్యాంగం అని మనం చెప్పుకోవాలి గర్వంగా. అదేవిధంగా ఈ భారత రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి అడుగుజాడలో నడుస్తూ ఈరోజు అన్నిట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి మరి మంచి స్థానం కల్పించి అటు మంత్రివర్గంలో కానీ, ఇటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల్లో కానీ, జడ్పీ చైర్మన్లో కానీ, మున్సిపల్ చైర్మన్లో, మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అవకాశాలు కల్పించి అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచాడనేది వాస్తవం. ఈరోజు పరిస్థితి ఏమిటి? ఈరోజు భారత రాజ్యాంగం నడవట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు లోకేష్ రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఈరోజు ఒక్కసారి సబ్ జైల్స్ వెళ్ళి చూడండి. ఆ జైల్లో 80% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వాళ్ళు ఈరోజు జైల్లో నిండిపోయిందంటే దానికి కారణం ఈ లోకేష్ యొక్క రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు మేము కోరుకుంటున్నాం. ఈరోజు హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి అని ఈరోజు అంబేద్కర్ గారికి విన్నవించుకుంటున్నాం మేము. ఆయన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు రాజ్యాంగం నడిపించే కార్యక్రమానికి విముక్తి పలకాలని చెప్పి ఈరోజు నేను మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఒకసారి ఈరోజు పేపర్లో చూస్తే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో నిండిపోయి, ఖైదీలతో నిండిపోయి ఈరోజు జైలు కూడా పట్టలేదని చెప్పి ఈరోజు పత్రికల్లో వార్తలు రాశారు. ఈరోజు పత్రికల్లో నర్సరావుపేట జైల్లో 91 మంది ఉన్నారు. 91 మందిలో 70 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి అట్లానే ఎస్సీ సోదరుడు నందిగం సురేష్ గారికి బెయిల్ ఇవ్వకుండా దాదాపు 2 నెలల నుంచి గుంటూరు సబ్ జైల్లో ఆయన్ని ఈరోజు మరి విచారణ పేరు మీద ఈరోజు చిత్రహింసలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఒక ఎంపీ, మాజీ ఎంపీని, ఎమ్మెల్యేలని ఎవరిని కూడా లెక్క చేయకుండా, సోషల్ మీడియా కార్యకర్తల్ని ఎవరు మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం. మరి ఈ విధంగా అనేక కేసులు పెట్టి దుర్మార్గంగా భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాజ్యాంగాన్ని ఇవాళ నడిపిస్తున్నారు. ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు
ఇలాంటివి చేస్తే ప్రజలు ఎక్కడ క్షమించరు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్ని కూడా ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూస్తాం. ఖచ్చితంగా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు పరిచే కార్యక్రమం ఈ రాష్ట్రంలో తిరిగి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నవంబర్ 26, 1949 సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని అప్పుడున్న పార్లమెంట్ ఆమోదించిన దినోత్సవంగా మనం అందరం గుర్తు చేసుకుంటూ ఈరోజు 75వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకుంటున్నామని ఈరోజు గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశాన్ని మనం ఎలా పరిపాలించుకోవాలి, మన దేశ పౌరులకు ఎలాంటి హక్కులు కల్పించాలి, మన యొక్క రాష్ట్రాలకి ఎలాంటి హక్కులు ఉండాలి, కేంద్రం ఏ విధంగా నడుచుకోవాలి అనే విధానం మీద 7 కమిటీ సభ్యులకి కమిటీ ఒకటి వేసి డ్రాఫ్టింగ్ కమిటీ అని, ఆ కమిటీకి అధ్యక్షుడిగా పెద్దలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించి ఆయన ఆధ్వర్యంలో ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి 1947 ఆగస్టు 15వ తారీఖున బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. అప్పుడున్న ప్రధానమంత్రి, రాష్ట్రపతి అందరూ కూడా కలిసి. అయితే ఈ రాజ్యాంగాన్ని దాదాపు 2.5 సంవత్సరాలు అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో దీన్ని రచించి 1949 నవంబర్ 26వ తారీఖున రాష్ట్రపతి గారికి అప్పుడున్న రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి అప్పగించి దీన్ని ఆమోదించిన దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. ఆ తర్వాత 1950 జనవరి 26న దీన్ని పార్లమెంట్ లో పెట్టి భారతదేశాన్ని ఒక రిపబ్లిక్ దేశంగా ప్రకటించుకోవడం జరిగింది. మరి ఈ విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశాన్ని ఏ విధంగా, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మన దేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి, ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఏ విధంగా అయినా సమానమైన హక్కులు కల్పించాలి, సమానమైన అవకాశాలు కల్పించాలి, భారతదేశ పౌరుడికి ఎటువంటి హక్కులు ఇవ్వాలి, అట్లానే ఈరోజు మనం ఏ విధంగా నడుచుకోవాలి, మన చట్టాలు ఏ విధంగా ఉండాలని చెప్పి అన్ని కూడా ఆయన రచించి ఇవాళ పొందుపరిచే కార్యక్రమం చేశారు. గొప్ప రాజ్యాంగంగా ఈరోజు ప్రపంచంలోకైనా అతిపెద్ద డెమోక్రటిక్ దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. మనం ఒకవైపు చూస్తున్నాం పాకిస్తాన్, ఇద్దరికి ఒకేసారి మరి స్వతంత్రం వచ్చినా ఈరోజు పాకిస్తాన్ లో కొట్టుకుంటున్నారు ప్రజలు. రోజు కూడా ఈరోజు తిండి కోసం, గోధుమల కోసం కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. కానీ మన భారతదేశం ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతుందంటే దీనికి కారణం భారత రాజ్యాంగం అని మనం చెప్పుకోవాలి గర్వంగా. అదేవిధంగా ఈ భారత రాజ్యాంగాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి అడుగుజాడలో నడుస్తూ ఈరోజు అన్నిట్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 50% రిజర్వేషన్ కల్పించి వాళ్ళకి మరి మంచి స్థానం కల్పించి అటు మంత్రివర్గంలో కానీ, ఇటు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల్లో కానీ, జడ్పీ చైర్మన్లో కానీ, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్లో కానీ అవకాశాలు కల్పించి అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడిచాడనేది వాస్తవం. ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు భారత రాజ్యాంగం నడవట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈరోజు లోకేష్ రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఈరోజు ఒక్కసారి సబ్ జైల్స్ వెళ్ళి చూడండి. ఆ జైల్లో 80% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వాళ్ళు ఈరోజు జైల్లో నిండిపోయిందంటే దానికి కారణం ఈ లోకేష్ యొక్క రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు మేము కోరుకుంటున్నాం. ఈరోజు హైకోర్టు, సుప్రీంకోర్టులో కూడా భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి అని ఈరోజు అంబేద్కర్ గారికి విన్నవించుకుంటున్నాం మేము. ఆయన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి లోకేష్ రాజ్యాంగం, చంద్రబాబు నాయుడు రాజ్యాంగం నడిపించే కార్యక్రమానికి విముక్తి పలకాలని చెప్పి ఈరోజు నేను మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను. ఒకసారి ఈరోజు పేపర్లో చూస్తే విశాఖపట్నం సెంట్రల్ గౌరవనీయులు మన శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి రాజ్యాంగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజున మేమందరం ఇక్కడ కూడుకోవడానికి కారణం మరి మా మాజీ
ఎమ్మెల్యే గారైన గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి హృదయంలో ఉన్న అంబేద్కర్కి ఉన్న ఒక మంచి ఆశయం కొరకు, అంబేద్కర్ చేసిన ఒక మంచి ప్రవర్తన కొరకు, రాజ్యాంగం కొరకు ఆయనకున్న అభిమానానికి, గౌరవానికి అగ్రకులంలో పుట్టినప్పటికీ మమ్మల్ని అందరినీ సమకూర్చి ఇక్కడ తీసుకొచ్చేందుకు ముందుగా ఆయనకి మేము వందనాలు తెలుపుకుంటున్నామండి, మాజీ ఎమ్మెల్యే గారికి. రెండో విషయం ఏంటంటే, అంబేద్కర్ బడుగు బలహీన వర్గాలకే కాకుండా అనేకమైన వ్యవస్థలు తీసుకొచ్చి, రిజర్వ్ బ్యాంక్ కి తీసుకొచ్చి, బడుగు బలహీన వర్గాలకని పేరు పెట్టుకొని మమ్మల్ని అనగదొరికి అంబేద్కర్ రాజ్యాంగాన్ని తిరగరాయాలనే సదుద్దేశంతో ఉన్న కొంతమంది దుర్మార్గులకి మరి చెంపపెట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించారు. అలాగే మరి 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 ముఖ్యంగా భారత వాసులు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అంబేద్కర్ ఒక ఎస్సీలకు మాత్రం రాజ్యాంగం రాయలేదండి, బలహీన వర్గాలకి రాశాడు అంతవరకు. ఎవరన్నా కానివ్వండి, ఏ జాతిలో వారు అవనివ్వండి, మన వ్యవస్థ, కుల వ్యవస్థ, వర్గీకరణ ఉంది కాబట్టి మన భారతదేశంలో, దాన్ని బట్టి ఒక ఎస్సీలకి ఒక ముద్ర వేస్తున్నారు, అంబేద్కర్ ఎస్సీలకి రిజర్వేషన్ ఇచ్చాడని. దట్ ఈస్ నాట్ గుడ్ వాయిస్. ఎందుకంటే ఆయన ప్రతి జాతిలో, మన భారతదేశంలో ప్రతి జాతికి కూడా మరి రాజ్యాంగంలో ఒక చట్టం ఉంది. మన పెద్ద పెద్ద ప్రముఖులు, మేధావులు, స్పెషల్ గా ఒక మిలిటరీని సమర్థించుకున్న వాళ్ళు అనగతొక్కేస్తున్నారు. అలాంటి అధ్యాయాలు, అట్లా పాఠాలు బయటకు రాకుండా తొక్కుతున్నారు. ప్రతి బలహీనుడికి, ఏ వర్గంలో ఉన్న పేదవాడికి కూడా రాజ్యాంగంలో ఒక పేజీ రాయబడింది. దాన్ని బయటకు తీసిన గనుడు మళ్ళీ పుట్టాలని, మళ్ళీ రావాలని కోరుకున్నాను. పుట్టాడు కానీ ఆ గనుడి మీద బురద జల్లి అనగదొక్కాలని పయిస్తున్నారు. ఆ గనుడే జగనన్న. మరి రాజ్యాంగంలో ఉన్నదంతా జగనన్న పాటించాడు, కానీ జగనన్నని మరి అష్టదిక్కుల నుంచి కూడా దుష్ట దుర్మార్గులు లేచి తొక్కాలనుకున్నారు. పర్వాలేదు, తొక్కిన వాడు ఎప్పటికీ తొక్కినట్టు ఉండడండి. తప్పనిసరిగా జగనన్నని ఆ అంబేద్కర్ ఆశయాలు పైకి లేపుతాయి, ఆ బుద్ధుడి సిద్ధాంతాలు పైకి లేపుతాయి. భారతదేశంలో ఉన్న 3 కోటి దేవతలు కూడా ఆయనకు తోడున్నారని నేను చెప్పుకుంటూ, భారత రాజ్యాంగం రాసిన జోహార్ బిఆర్ అంబేద్కర్, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నర్సరావుపేట ప్రజలందరికీ చెప్తున్నాను, మరి అంబేద్కర్ వచ్చేసి ఒక్క ఎస్సీకి మాత్రం కాదని మళ్ళీ మళ్ళీ ఒక్కానికి చెప్తున్నాను. ప్రతి వర్గానికి ఆయన దేవుడు, ఆయన దేవుడు. భారతదేశ రాజ్యాంగానికి, భారతదేశానికి దిక్సూచి అయిన అంబేద్కర్ కి జోహార్. ఈరోజు మన భారత రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి మన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మరి ఎంపీటీసీ మెంబర్లు, ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో మరి స్వచ్ఛాంధ్ర మాజీ డైరెక్టర్ సుజాతపాల్ గారు, మరి గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు గారు, మిగతా సోదరులందరూ కూడా, గాబ్రియల్ గారు, మిగతా సోదరులందరూ కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన భారత రాజ్యాంగాన్ని రచించి మరి ఎంతో బడుగు బలహీన వర్గాలకి ఎంతో మేలు చేసే విధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించారు. ఆయన సేవలు చిరస్మరణీయం. మరి ఈనాడు రిజర్వేషన్ అనిపిస్తున్నారంటే ఎస్సీ వర్గానికి చెందిన వారు. ఆయన యొక్క దయా, పుణ్యము, జాలి, ఆయన యొక్క భారత రాజ్యాంగం రచించిన విధానాన్ని బట్టి ఈనాడు ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు అనేక ఉద్యోగాలలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచ మేధావైన, అంతేకాకుండా మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. అదే మార్గంలో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించి అనేక మంది బడుగు బలహీన వర్గాలకు సేవ చేసి, అనేక పథకాల ద్వారా వారు సేవ చేసి ఉన్నారు. ఒకసారి వాటిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇక్కడ ఇచ్చేసిన అందరికీ, ఎంపీపీలకి, గౌరవ మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, మిగతా నాయకులందరూ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తాను.
ఈరోజు మన ప్రియతమ నసరాపేట మాజీ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపి